ఇప్పుడు అసలు స్థితిలో ముచ్చటకి ఇది చెప్పాలి. ఇవన్నీ నాకు తెలిసి మా రాజాబాయి మాట్లాడలేదు. ఆయన వీళ్ళు దొంగలు. మా బీజేపీకే పంచాయతీ పెడతారు. ఇది బీఆర్ఎస్ వాళ్ళకు అదే రకంగా బీజేపీ వాళ్ళకు నిన్న మన సిబిఐ కేసు ఏదైతే పంచాయతీ పెట్టారో ఇప్పుడు కిషన్ రెడ్డి గారికి రాజా సింగ్కి ఇంకో ఈ భూత పురాణం మొత్తం రాసి పంచాయతీ పెడతారు. నీకు పెద్దగా వాస్తవంగా ఇన్ని మాటలు మాట్లాడే 4 మాట్లాడాలి 4 మాట్లాడలే. ఒకసారి ఈ వార్త చూడరా, మిగతా విషయాలు మాట్లాడదాం. కిషన్ రెడ్డి దమ్ముందా అనే క్వశ్చన్ అడిగిందంట మరి రాజా సింగ్. నేనైతే చూడలే, ఆ క్వశ్చన్ అడగలే. ఇంకో రా తేల్చుకుందాం, గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ సవాల్ విసిరిందంట. ఇండిపెండెంట్ గా పోటీ చేయి, నేను చేస్తా, ఎవరు గెలుస్తారో చూద్దామనట. నాకు తెలియదు అనడం లేదు, నాకైతే వినపడలే ఈ డైలాగులు. ఇది రేవంత్ వెలుగు, తెలంగాణ చీకటి కాబట్టి ఇట్నే ఉంటాయి వార్తలు. ఒకసారి మీరు గమనించండి. ఆ ఇండిపెండెంట్ గా పోటీ చేయి, నేను చేస్తా, ఎవరు గెలుస్తారో చూద్దామని అంట. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయను, ఏం చేసుకుంటారో చేసుకోనని ఈ డైలాగ్ అయితే వాడినట్టుగా నాకు గుర్తు. రాజాబాయి డైలాగ్ వాడినా, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయను, ఏం చేసుకుంటారో చేసుకోని అనే ఒక డైలాగ్ అయితే వాడింది. ఇక అధికారంలోకి వచ్చే పార్టీని పండబెట్టిండ్రు. అసలైన కార్యకర్తలు పార్టీలో అన్యాయం జరుగుతూ ఉంది. నా మనిషి నీ మనిషి అనే రాజకీయం ఏంది, నాపై విమర్శలు చేసేటోళ్ళు ఆలోచించుకోవాలని అశోక్ అట నిన్నమన్న జనరల్ సెక్రటరీ కన్నా మరి ఇప్పుడు రాష్ట్ర స్థాయి కార్యవర్గం ఏర్పడదు కదా బీజేపీలో. ఒక్క నిమిషం ఆగరా, ఇది మెయిన్ పేపర్లో దిశలో ఇదే వార్త ఉన్నదా, సెకండ్ పేజ్లో ఉన్నట్టు. ఇప్పుడు ఇది ఒకసారి చదువుతాం. అంటే ఎవరు ఎట్లెట్లా రేవంత్ రెడ్డిని జోక్తారు అనేది అర్థం కావాలి. రాజా సింగ్ ఒక 2 మాటలు మాట్లాడి 2కు 4 కలిపి రాసిరు దొంగ నా కొడుకులు. 2కు 4 కలిపి రాసిరు పంచాయతీలు పెడతానికి. ఈ కమిటీతో అధికారంలోకి వస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటాయి. ఈరోజు అయితే తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర కార్యవర్గ పదవులు ఇచ్చిర్రు. మరి దాంట్లో ఉన్న వాళ్ళతోని ఆ కార్యవర్గ సభ్యులతోని ఒకవేళ భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంకి వస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అని రాజా సింగ్ చెప్తాను. నేను చెప్తాను, నాకేం సంబంధం లేదు. రాజా సింగ్ గారు చెప్తారు రాజకీయ సన్యాసం తీసుకుంటా. అంటే ఇప్పుడు ఏదైతే కార్యవర్గ సభ్యులుగా వచ్చారో తెలంగాణ స్టేట్ బాడీలో వాళ్ళందరూ సికింద్రాబాద్ నుంచి ప్రధానంగా 12-13 మంది ఉన్నారు. ఆ 12-13 మందిలో అందరూ కూడా కిషన్ రెడ్డి గారి పార్లమెంట్ కిందకే వస్తా ఉంది. కిషన్ రెడ్డి గారు డార్క్ మోడ్ లో ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తారు. రామచంద్ర గారు స్టాంపర్ ఏమంటారుగా, దీని పేరేం పేరు, ముద్ర, అట్లా ఓన్లీ నా మాత్రంగానే అధ్యక్షుడిగా ఉన్నాడు అని చెప్పేసి ఆయన మాట్లాడిండు. అది ఆయన ప్రధానమైన ఆరోపణ. ఇంకోటి, ఈ కార్యవర్గంలో ఎవరికి సత్తా లేదు, ఎవరు అర్హులు కానియట్లేదు. కానీ కార్యవర్గం అనేది ఒక పార్లమెంట్కే రావద్దు, రాష్ట్ర కార్యవర్గం రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లాకు అవకాశం కల్పిస్తే వాళ్ళు అక్కడ పార్టీని డెవలప్ చేస్తారు, తద్వారా అధికారంలోకి వస్తాము. కానీ ఒకటే పార్లమెంట్లో 12-13 మందికి కార్యవర్గంలో అవకాశం కల్పిస్తే మరి రేపు భవిష్యత్తులో పార్టీ అధికారంలోకి రాదు, పార్టీ నాశనం చేస్తారు కొందరు వ్యక్తులు అని చెప్పేసి ఆయన ఇండైరెక్ట్ గా కిషన్ రెడ్డి గారిని ఉద్దేశించే మాట్లాడి. కానీ రాజా సింగ్ మాట్లాడే ప్రతి మాట వెనుక ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త యొక్క గుండె కోసం ఉంటుంది. తన స్వార్థం కోసం కానీ తన సలాభం కోసం కానీ మాట్లాడే వ్యక్తి కాదు. ఓపెన్ సీక్రెట్ అది. ఇప్పుడు రాజా సింగ్ ఆల్రెడీ పాటకి వెళ్ళిపోయిండు, ఎలా కొట్టిర్రు. మరి ఎలా ఆయన అశోక్ అట మరి ఆయన ప్రెస్ మీట్ పెట్టి రాజా సింగ్ ని ఎంత వస్తే అంత మాట్లాడతాను అన్న. అశోక్ గారు మీరు గమనించాలంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో కిషన్ రెడ్డి గారు ఓడిపోయినప్పుడు కూడా రాజా సింగ్ గెలిచింది. ఒకే ఒక్క నిలబడు. రాజా సింగ్ లాంటి వ్యక్తుల పైన మాట్లాడే ముందు 1కి 4 సార్లు ఆలోచించుకొని మాటలను కొడతాను. ఇప్పుడు నేనైనా ఈయనైనా ఇంకొక ఆయనైనా ఎవరైనా సరే ఎందుకు పార్టీకి వెళ్ళిపోయినాం, ఎందుకు పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేసిర్రు, ఏ కారణం చేత తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు అది నీ కోర్టులో ఉన్నదా నా కేసు, ఆ విషయం మాట్లాడొచ్చో మాట్లాడరా, అందుకే అది పాస్ చేస్తాను. ఒకప్పుడు ఒక పంచాయతీ చురువు ఉంటుండే, ఆ 3, ఆ 4, ఆ 5 ఏదో ఆ డైలాగ్ నాకు తెలియదు, ఎందుకంటే కోర్టులో ఉంది కాబట్టి దాని గురించి మాట్లాడొద్దు. నేను ఇప్పుడు నేనేమంటానా, అట్లా ఒకప్పటి నుంచి చురువు అయింది పంచాయతీ. రాష్ట్రంలో బీజేపీని డెవలప్ కాకుండా బీజేపీలో ఉన్న నాయకులే
ప్రధానంగా స్టేట్ లెవెల్లో ఉన్న లీడర్స్ ప్రయత్నం చేస్తున్నది ఈయన చేసిన ఆరోపణ, నేను చేసిన, ఇంకొక ఆయన కూడా చేసింది. ఇట్లా ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీని డ్యామేజ్ జరుగుతున్న విషయాన్ని తెరపైకి తీసుకొస్తే మమ్మల్ని పార్టీకి వెళ్ళకూడదు తప్ప వాళ్ళ యొక్క వ్యవహార శైలి మారలే. స్టిల్ ఈ రోజు కూడా మరి రాజా సింగ్ మాట్లాడిన దానిపైన ఎవరైనా అబద్ధం అని చెప్పి దమ్మున్నదా? ఆయన పార్టీలో లేకపోవచ్చు, ఇలా పార్టీకి వెళ్ళిపోవచ్చు, కానీ ఆయన పార్టీలో కార్యకర్తల బావు కోసం మాట్లాడతాడు ఈ రోజు కూడా, ఇంకా రేపటికి కూడా. మరి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం అంటే ఓన్లీ ఒక పార్లమెంటేనా? అరే ఆయన యొక్క ప్రశ్న, ఒకవేళ ఈ కార్యవర్గ సభ్యులతో అధికారంలోకి వస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా అంటుండు. అంటే దీన్ని బట్టి ఏంటంటే రేపు 2022లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి ఈ కార్యవర్గ సభ్యులతో రాదు అని డిసైడ్ చేసిండు ఆయన. సో తేజీ పడేసిండు. ఎవరు చెప్తారు? 3 సార్లు గెలిచినోడు చెప్తాను, ఓడిపోయినోడు చెప్తలేడు. 3 సార్లు అంటగా యాట్రిక్ కొట్టిన బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి చెప్తా ఉండు రాజా సింగ్. మరి ఒకసారి ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఏడలేని రాజకీయం ఉన్నది బీజేపీలో. దేశంలో ఏడైంత దుర్మార్గమైన రాజకీయం లేదు. మరి ఈ చివరకు బీఆర్ఎస్ అధికారం చేదలేడటానికి ఈ బీజేపీలో ఉన్న ఈ కయ్యాలు మొత్తం పనిచేస్తున్నట్టుగా నేనైతే అనుకుంటాను, నా ఉద్దేశం చెప్తాను. రాజా సింగ్ ఈ విషయం మాట్లాడిండే. బీజేపీ ఆఫీస్ బేరర్స్ ను ఎవరు నియమించారు? కిషన్ రెడ్డి రాజీనామా చేస్తే నేను రెడీ అనంట. స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేద్దాం. ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన కామెంట్స్. అంటే ఏ పార్టీకి సంబంధం లేకుండా ఇద్దరం కలిసి స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయాలి. ఇంకా వాడేమో ఆరితోని రాసింది ఆ ఎలుగు పత్రికోడు, వాడు దుర్మార్గుడు. సో వాస్తవంగా ఆయన మాట్లాడేది ఇంతవరకు ఉన్నది. మరి యావత్ తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యకర్తలందరూ దయచేసి మీరు ఒకసారి గమనించే ప్రయత్నం చేయండి. అధినాయకత్వాన్ని ప్రశ్నించే ప్రయత్నం చేయండి. సో ఒక్కడు ప్రశ్నిస్తే అయితే కేసులు, లేదంటే సస్పెండ్లు, ఇదే జరుగుతా ఉన్నాయి. అందుకే అందరూ ఒకటేసారి గొంతెత్తి గర్జిస్తే కేంద్ర నాయకత్వం కూడా దిగొచ్చి తెలంగాణలో జరుగుతున్న రాజకీయ దుర్నీతిని బయటపెట్టి నిజమైన కార్యకర్తలకు న్యాయం చేసి మరి పార్టీని అధికారంలోకి తెచ్చే ప్రయత్నాలైనా చేస్తుందని నేను కోరుకుంటాను. సో రాజా సింగ్ గారు చేసిన కామెంట్స్ కి నేను సంపూర్ణమైన మద్దతు ఇస్తాను. సింపుల్ గా రాజా సింగ్ గారు చేసిన కామెంట్స్ కి సంపూర్ణమైన మద్దతు ఇస్తాను. మాలాంటి కట్టర్ బీజేపీ కార్యకర్తలు కూడా పార్టీని వదిలిపెట్టుకునే కాడికి నిర్ణయాలు ఎందుకు తీసుకున్నారు? ఆ వ్యక్తులు ఏదైతే ఆ 3-4 కలిసి చేరి పార్టీని నాశనం చేస్తారో ఆ విషయాన్ని తెరపైకి తీసుకొచ్చినందుకు మా రాజకీయ భవిష్యత్తు కూడా పరంగా పెట్టినాం. ఇక మీరు మారకు కార్యకర్తలుగా మీరు మారకపోతే మీకు మీ కర్మ. ఇప్పుడు మాకైతే మీ పార్టీతో సంబంధం లేదు. అదే మేజర్ విషయం రాజా సింగ్ గారికి సంబంధించి మరి ఎవడు రాయలేదు అంటే రేపు పొద్దున ఈ వార్త హైలైట్ అవుతుంది అన్ని పేపర్లో. ఎవరు రాపిస్తారో కూడా నాకు ఎరక. రేపు ఈనాడు పేపర్లో మెయిన్ పేపర్లోకి వస్తుంది, ఆంధ్రజ్యోతిలో మెయిన్ పేపర్లోకి వస్తుంది, వెలుగులో మెయిన్ పేపర్లోకి వస్తుంది. ఎందుకు వస్తుంది అని నన్ను అడగదు. ఒక ఆయన రాపిస్తాడు, ఆయన ఎవరో మరి మీరు గమనించుకోరు, కార్యకర్తలే గమనించాలి.